వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం సదస్సులు 2024కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 16వ బ్రిక్స్ సదస్సు లేదా 16th బ్రిక్స్ సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రష్యా. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరగనుంది. 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2023 దక్షిణాఫ్రికాలో జరిగింది. ప్రస్తుతం బ్రిక్స్లోని సభ్య దేశాల సంఖ్య 10. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ సభ్య దేశాలుగా ఉండగా 2024 జనవరి 1 నుంచి ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యుఏఈ, సౌదీ అరేబియా ఈ 5 దేశాలు బ్రిక్స్ కూటమిలో అధికారికంగా చేరాయి. బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన ఈ 5 దేశాల పేర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ను 2014లో ఏర్పాటు చేశారు. ఈ బ్యాంక్ 2015 నుంచి పనిచేయడం ప్రారంభించింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. ఇండియాకు చెందిన కేవీ కామత్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు 2015 నుంచి 20 వరకు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్. నెక్స్ట్ క్వశ్చన్, నాటో శిఖరాగ్ర సదస్సు లేదా నాటో సమ్మిట్ 2024 ఏ దేశంలో జరగనుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా. నాటో శిఖరాగ్ర సదస్సు 2024 జూలైలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరగనుంది. నాటో శిఖరాగ్ర సదస్సు 2023 లిథువేనియాలోని విల్నియస్ నగరంలో జరిగింది. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. నాటో ఏర్పడిన సంవత్సరం 1949. నాటోలోని సభ్య దేశాల సంఖ్య 32. నాటోలోని 32వ సభ్యదేశం స్వీడన్, 31వ సభ్యదేశం ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 19వ G20 శిఖరాగ్ర సదస్సు లేదా 19th G20 సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బ్రెజిల్. 19వ G20 శిఖరాగ్ర సదస్సు 2024కు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. 18వ G20 శిఖరాగ్ర సదస్సు 2023 ఇండియాలో జరిగింది. G20లో 19 సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్ ఉన్నాయి. భారత్ అధ్యక్షత వహించిన 18వ G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు G20లో శాశ్వత సభ్యత్వం కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, 50వ G7 శిఖరాగ్ర సదస్సు లేదా G7 సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇటలీ. 50వ G7 శిఖరాగ్ర సదస్సు 2024 ఇటలీలో జూన్ 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. 49వ G7 శిఖరాగ్ర సదస్సు 2023 జపాన్లోని హిరోషిమాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అపెక్ శిఖరాగ్ర సదస్సు లేదా అపెక్ సమ్మిట్ 2024కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పెరు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక శిఖరాగ్ర సమావేశం 2024 పెరూలో నిర్వహించనున్నారు. అపెక్ శిఖరాగ్ర సమావేశం 2023 అమెరికాలో నిర్వహించారు. అపెక్ లేదా ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. దీనిని 1989లో ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్య దేశాల సంఖ్య 21. నెక్స్ట్ క్వశ్చన్, 19వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు లేదా నామ్ సమ్మిట్ 2024 ఏ దేశంలో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉగాండా. 19వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు లేదా 19th సమ్మిట్ ఆఫ్ ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్ 2024 జనవరిలో ఉగాండా రాజధాని కంపాలాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించారు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రసెల్స్. మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను బెల్జియం రాజధాని బ్రసెల్స్లో మార్చ్ 21న నిర్వహించారు. ఈ సదస్సును బెల్జియం మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరంను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. షాంఘై సహకార సంస్థ SCO స్టార్టప్ ఫోరం యొక్క 4వ ఎడిషన్ 2024 మార్చి 19న న్యూఢిల్లీలో జరిగింది. షాంఘై సహకార సంస్థ SCO ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్లో ఉంది. షాంఘై సహకార సంస్థ 2023 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించింది. ఈ సదస్సులోనే ఇరాన్ SCOలో 9వ సభ్యదేశంగా చేరింది. SCOలోని ప్రస్తుత సభ్యదేశాలు 9. అవి భారత్, చైనా, పాకిస్తాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్. షాంఘై సహకార సంస్థ లేదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు 2024 కజకిస్తాన్లో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నవ ఎడిషన్ రైజినా డైలాగ్ 2024ను ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 9వ ఎడిషన్. 9వ ఎడిషన్ రైజినా డైలాగ్ 2024ను ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ఫిబ్రవరి 21న ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ హాజరయ్యారు. రైజినా డైలాగ్ను 2016 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దీనిని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అబుదాబి. అద్భుత ప్రాచీన కట్టడాలకు గుర్తింపునిచ్చే క్రమంలో ఏటా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలను వివిధ దేశాల్లో నిర్వహిస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం న్యూఢిల్లీలో 2024 జూలై 21 నుంచి 31 వరకు జరగనుంది. 23వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు లేదా వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2024 న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు థీమ్ వచ్చేసి లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్.